ఈ మధ్యకు మాటి మాటికి రావడానికి ప్రభువే కృపానుగ్రహించాడు. అన్న చెప్పినట్లు అమ్మ ఈ ఊర్లోనే నర్సుగా పనిచేసింది. దగ్గర దగ్గర 75 సంవత్సరము నుండి 85 వరకు ఉన్నాను. దేవుని కృపను బట్టి మరి చక్కగా మరి ఈ ప్రాంతంలో ఉండి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మరి చక్కగా మరి మందిరంలో ఉన్నాం. అలాగే మరి సంఘము మరి పెరిగి పెద్దదై మరి సరిపోనంతగా పెరిగిందంటే మందిరం కదా దేవుని కృప. అంతేకాదు దేవుడు ఆశీర్వదించినప్పుడు మనము ఆశీర్వదింపబడాలి అంతే కదా. నా కొత్త ఆశీర్వాదం అని ఎవరము అనుకోకూడదు. అందుకనే కదా ఆశీర్వదిస్తూ జనాలు వస్తున్నప్పుడు మనమే ఏం చేయాలా కదా, ఎక్స్టెన్షన్ చేయాలా. కొన్ని చోట్ల జనాలు లేక బాధపడుతుంటే కదా మనకు జనాలు విశ్వాసులు పెరుగుతుంది కదా. చక్కగా దేవుని ప్రేమను అర్థం చేసుకుని వస్తున్నప్పుడు ఇంకా మనం కూడా ఈ పనిని విస్తరించాలి కదా. చాలా చోట్ల ఇంత ఎండలు ఉన్నాయనేమో మరి దేవుని కృప అన్ని సంఘాల్లో చాలా వరకు ఏసీలు అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే మరి అవకాశం వచ్చింది కాబట్టి. ఒకప్పుడు ఏసీ కాదు కదా కదా, కారు కూడా ఎవరి దగ్గర ఉండేది కాదు. చూడండి, మా చిన్న మేము ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు మోటార్ సైకిల్ కూడా ఉండి లేకనే. నేను ఒకసారి జగరన్న సువార్త పోయి ఆ బీరవల్ నుండి రాత్రి నడుచుకుంటూ వచ్చినాం. ఇవన్నీ పట్టుకొని వెనకొచ్చుండే కానీ ఇంత లావు రాళ్ళు, అప్పుడు రోడ్డు లేదు, ఇంత లావు రాళ్ళు ఉండేటన్నమాట. ఒక్కోసారి తగిలేవి చీకట్లో. దేవుని కృప ఇప్పుడు అన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు కదా. అందుని బట్టి ప్రభువును స్తుతిద్దాం. చిన్నపిల్లల పరిచర్యలో మేము ముందుకు సాగుతున్నాం. మా కోసం ప్రేర్ చేయండి. వైజాగ్లో కూడా మేమున్న ఇంటి మీదనే దేవుని సంఘం ఏర్పాటు చేయబడింది. అక్కడ ఒక 50-60 మంది మరి గ్యాదర్ అవుతాం. అలాగే ఇది కాక మళ్ళీ 3 స్థలాల్లో కూడా దేవుని పని చక్కగా జరుగుతూ ఉంది. అక్కడ కూడా ఆరాధన ప్రారంభించడం మరి పరిచర్యను చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ మధ్య బయటికి రావడము తగ్గించాం. ఎందుకంటే అక్కడ ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మా కోసం దయచేసి ప్రార్థన చేయండి. ఈ రాత్రి కొన్ని మాటలు మనం చూద్దాం. క్లుప్తంగా బోధించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారు అనే సామెత మాకుంది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేక కొద్దిసేపే కదా స్పష్టంగా విందాం. చూడండి, మా చిన్నప్పుడు ఇంత పెద్ద ప్రశ్నకు ఆన్సర్ నేర్చుకోవాలంటే ఇది ఎవరు రాసిన ఆటమైనా నేర్చుకోలేకపోతున్నాం అని బాధపడి తిట్టుకుంటుంటే అదే చిన్న ఉండేది ఒక 3 మార్కులు 4 మార్కులు అవి ముందు ఫస్ట్ నేర్చుకుంటుంటుంది. చూడండి, అట్లనే దేవుని వాక్యం కూడా ఎక్కువసేపు ఏం అక్కర్లా కదా, కొద్ది ఒక 3-4 మాటలు ఈ రాత్రి మనం గుర్తు చేసుకొని గుర్తు పెట్టుకున్నాం చాలు. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. 1 Peter 4th chapter from 7 to 11 verses. 7వ వచనం నుండి 10వ వచనం వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం గట్టిగా స్పష్టంగా చదవాలి. గట్టిగా దేవుని వాక్యం ఎట్లా చదవాలి? గట్టిగా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చదవాలి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. సలుగు పడకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయండి. ఒకడు
బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఎందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావములు ఆయన కొండును గాక. ఆమేన్. చిన్న మాట ప్రేర్ చేద్దాం. పరిశుద్ధుడమైన దేవా, గొప్ప దేవుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు. మహామహిమతో ఉన్న మీరు మానవులను చూచి మానవుడిగా వచ్చి మానవుని రక్షణ కొరకు రక్షకుడమైన మీరు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మానవుని కొరకే చనిపోయారు. మీ రక్తదారంలో పాప క్షమాపణ ఉండగా మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఇదిగో ఇంతవరకు పాటల ద్వారా ఘనపరిచాం. వాక్యము కూడా వినాలని ఆశ కలిగి ఉన్నాను. మరొక బలహీనుడు నిలబడ్డాడు. మీరే బలపరచండి. ఉన్నది ఉన్నట్టుగా సూటిగా స్పష్టంగా మాకు అర్థమయ్యేలాగా మీరే మాతో మాట్లాడి నాయన, ఆ మాటల ద్వారా మాకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయండి. వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకోవడానికి కూడా మీ గొప్ప సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మమ్మల్ని పిలిచి ఆహ్వానించిన మరి పెద్దలు, స్థానిక సంఘానికి మీకు అందరికి కూడా ప్రేమ వందనాలు. డొనాథన్ అన్న మరి పాపం ఎంత చేస్తున్నాడు పాపం. చాలా సంతోషంగా ఉంది. చెమటలు పడుతున్నాయి, అలాగే తిరుగుతున్నాడు. శ్రీకావన్ అన్న అసలు ఎంత ప్రేమించి, నాకు అన్నవన్నీ వాట్సాప్లో వస్తుంటాయి. చక్కగా చూడండి, ఇక్కడ ఉన్న యవనస్తులు ప్రభాకర్ అన్న, మిగతా వారు అందరూ కలిసి ఇలాగా ఆత్మీయంగా ముందుకు సాగడం ఎంతో సంతోషంగా ఉంది. మేము వైజాగ్ వెళ్ళినా అక్కడ సంఘంలో కూడా అదే ప్రకటన చేస్తాం. ఇక్కడ ఉన్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం. మా కోసం కూడా ప్రేయర్ చేయండి. మంచిది. కొన్ని మాటలు రాత్రి త్వరగా మనము ధ్యానం చేద్దాం. ప్రభు అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంతం వచ్చింది అని అర్థం కదా. అంతము సమీపంగా ఉంది. అంత్య దినాల్లో ఉన్నాం మనమని కదా. అసలు అంత్య దినాల్లో ఉన్నామనే దానికి గుర్తు ఏంటి? ఎట్లా కనుక్కోగలం కదా? ఎలాగ కనుక్కోగలం అంత్య దినాల్లో ఉన్నామని? చూడండి, ఎగ్జాంపుల్ బైబిల్లోనే మనం తీసుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా తీసిన వారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఏ దినాల్లో? అసలు అంత్య దినాలు ఎట్లుంటాయి అని రాశాడు అక్కడ కదా. అంత్య దినాల్లో ఎట్లున్నాయి? అపాయాలు ఉన్నాయి. ఎక్కడ చూడు అపాయాలే. ఎన్ని సేఫ్టీ కదా, రోడ్స్ మీద ఎంత తీసుకున్నా ఏం కలుగుతున్నాయి? అపాయమే. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అపాయమే. చూడండి, అపాయాలే. అపాయకరమైన కాలాల్లో ఉన్నాం అంటే అంత్య దినాల్లో ఉన్నాం. అంతము దగ్గరికి వచ్చింది. ఇంకెట్లా అంట చదవండి. ఏలైనక ఎట్లంటారట? లేదా చూడండి, మనుషుల్లో లేరా కదా, సెల్ఫిష్లు అయిపోయినారండి. చాలా స్వార్థం. అసలు ఒక్కొక్కసారి ఏంటబ్బా ఇట్లా అనే బాధ అనిపిస్తుంది. చూడండి, కొన్ని ఇళ్లలో ఎంత స్వార్థంగా ఆలోచిస్తారో. స్వార్థపరులు అయిపోతున్నారు. కనిపించడం లేదా? మనం ఎన్నో చూస్తున్నాం. అంటే ఏమని అర్థం? అంతము అంత్య దినాల్లో ఉన్నామని గుర్తు చెప్తున్నాడు. ఇంకా ఎట్లున్నారంట? డబ్బు కోసం వెళ్ళిపోతున్నారు. ప్రార్థనలా ఏంలే, డబ్బు కోసం వెళ్ళట్లేదా కదా. డబ్బు కావాలా? ఇప్పుడు గుండె కూడా ఏం కొనుక్కుంటుంది వీళ్ళకు?
కదా, డబ్బు కాదు, డబ్బు 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 అనే కొట్టుకుంటారు. అంత దినాల్లో లేమా? చూడండి, డబ్బు కోసం పరిగెత్తుతున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. చూడండి ఎంత భయంకరమైన ధనాపేక్ష సమస్త కీడని తెలిసినా పోతున్నారు డబ్బు కోసం. కాబట్టి ఇప్పుడు ఇలా అంత్య దినాల్లో ఉన్నాం మనం. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నాతో పాటు పనిచేసే వాళ్ళు డబ్బు కోసము అస్సలు ఇంకా ఇంటికి కూడా రారు, అలాగే ఉంటారు డ్యూటీలో. కావాల్సింది డబ్బు. ఈరోజు కుటుంబంలా, ప్రేమలా కదా, ఇండ్లులా, సంఘములా ఏం కావాలా? డబ్బు కావాలి. చూడండి, లేరా? పరిగెత్తే వాళ్ళు లేరా? అంటే ఏ దినాల్లో ఉన్నాం మనం? అంత్య దినాల్లో ఉన్నాం. అది ఇష్టం ఇచ్చినాడు అక్కడ. తర్వాత మనం చదువుకున్నాం, మన అంశం ఇది కాదు కదా. పేతురు కూడా చూడండి ఏం రాశాడు, 2 పేతురు రాసిన 2వ పత్రిక 3:3 ఆయన కూడా కొన్ని సూచనలు చెప్పాడు కదా. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అంత్య దినములలో ఎట్లున్నారట? లేరా? అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు దేవుని పిల్లలు ఎంతుంటే అపహాస్యం చేస్తున్నారు. చూడండి, అపహాస్యపు మాటలు ఎక్కువైనాయి. ఎక్కడ చూడు అపహాస్యం చేస్తున్నా, నవ్వుకోవడం, కిరికిలు నవ్వుకోవడం అంటే మామూలు కాదు, అపహాస్యంగా ఎట్లంటే మాట్లాడటం. పిల్లలు తల్లిదండ్రులు ఎట్లంటే మాట్లాడుతున్నారు. చూడండి, పెద్ద చిన్నది లేదు, మాట్లాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అపహాసకులు. ఇంకా ఇవన్నీ అన్ని దినాలకు సూచనలు అని చెప్తా ఉంది బైబిల్. ఏ ఆశ? ఎట్లాంటివి? సొంత. చూడండి, తన సెల్ఫ్ కోసం ఏదైనా చేస్తారండి. దైవ భయం అనేదే లేదు. లేరా అట్లా? చూడండి, లేరా? చాలా చోట్ల ఉన్నారు. ఈ రోజుల్లో కనపడుతుంది. తమ సొంత కదా దురాశ కోసం ఏం చేస్తారు? తమ సొంత నిర్ణయం, నా మాట నిలబడాలని చెప్పేసి ఏదైనా చేయడానికి రెడీ. చూడండి, అందుకని ఎట్లున్నాయి ఈ రోజులు? అంత్య దినాలకు సూచన. అంత్య దినాల్లో ఉన్నాం మనం. నిజంగా చూడండి, అంత్య దినాల్లో ఉన్నాం. సమీపమైంది అంతము. ఇవి మామూలుగా చూసి అక్కడ కారణాలన్నీ అక్కడ రాశారు. ఇవి మామూలుగా జనరల్ కూడా మనం చూస్తే యుద్ధాలు కదా, యుద్ధాలు చూడండి ఎట్లా జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కదా, ఎక్కడ పాలస్తీనా మీద, ఇంకా ఇరాన్ మీద. చూడండి, 90 days మనకు కనపడుతున్నాయి. నేను మొన్న ఒకసారి ఎప్పుడో ప్రేర్ చేసుకుంటుంటే, ప్రభా నువ్వు అన్యాయస్తుడో కాదు అనే వాక్యం చెప్తున్నప్పుడు, దుబాయ్లో ఎందుకు ప్రభా అక్కడ వర్షం అనేది ఇంతవరకు లేదు ఎక్కువ. నిజంగా యథార్థంగా నేను ప్రార్థన చేసుకుంటుంటే వర్షం అనేది అక్కడ కూడా పడాలి కదా, ఎందుకో ప్రభా అక్కడ పడట్లేదు. వర్షమే లేదు ప్రభా, చరిత్రలో లేదు. ఎప్పుడు వర్షాలు భయంకరంగా పడినట్టు లేవు దుబాయ్లో. కానీ మొన్న పడింది. అస్సలు ఎవరు ఊహించుకోలే, అట్లా పడింది. ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయేంత స్థాయిలో పడింది. అప్పుడు దేవునికి స్తోత్రాలు ప్రభా, నిజమే తండ్రి. చూడండి కదా, లోకంలో చూస్తే పరిస్థితులన్నీ అట్లే ఉన్నాయి. దేవుని రాకడకు సూచనగా కనపడుతున్నాయి. అంతము సమీపమైపోయింది. ఎందుకన్నా ఇంత ఎండ కదా, ఎందుకు ఇంత ఎండలు చెప్పండి? ఎందుకు కరోనా?
ఎందుకు? దేవుని ఉగ్రతంతా చూడండి. మానవుడుకు దేవుని మాట వినడంలా మానవుడు దైవ నిర్ణయాన్ని తోసేస్తున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, అంతము సమీపమైంది. అయితే ఎట్లా ఉండాలా? కొన్ని మన పాఠాలకు వద్దాం. చూడండి, 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మేలుకో. దేవుడు చెప్తున్నాడు. నంబర్ 1 మొదటి మాట, అన్నిటి అంతం, ఏ పరిస్థితి అయినా అన్ని కూడా ఎగ్జాంపుల్తో సహా ప్రభు రాసి పెట్టినాడు. అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? మేలుకో. మేలుకో. మేల్కోవడం అంటే నిద్ర మేల్కోవడం కాదు, అలర్ట్ అవ్వాలా. ఏదన్నా కరోనా వచ్చిందంటే మేల్కోలే ఫస్ట్. అందుకే రెండోసారి ఏమైంది? ఎక్కువగా దైవ సేవకులు ఎక్కువ దేవుని పిల్లలే పోయినారు. ఎందుకు? మేలుకోవాలా. వ్యాక్సిన్ అంటే ఏమొచ్చదులే కదా, వచ్చి కనిపెట్టే దేవుని కృప. అది వచ్చినప్పుడు మేలుకోవాలి. ఏదన్నా ఒక అపాయం మేలుకోవాలా. నేను చెప్తే మాట కాదు, ప్రభు చెప్తున్నాడు, మేలుకో. ఎట్లా మేలుకోవాలంట? అక్కడ రాశాడు 2 మాటలు. నంబర్ 1 మొదటిది, బుద్ధి మార్చుకో, స్వస్థత పొందు కదా. బుద్ధి మార్చుకోవాలా. ఏమైతుందిలే అనుకుంటున్నావేమో, అంతము సమీపమైంది. మానవుడి జీవితం నీటి మీద బుడగలాంటిది, ఎప్పుడు టప్పన ఆరిపోతుంది. మొన్ననే మేము శుక్రవారం కదా బయలుదేరే ముందు కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నారు. పాపం వాళ్ళ పాప పుట్టింది. పుట్టగానే 4 లక్షలు ఖర్చు పెట్టినాడు అన్న. ఆ లంగ్స్ ఓపెన్ అవ్వలేక ఆ పాప బర్త్డే అంటే అందరం సంతోషంగా వెళ్ళేటప్పుడు ఒక ముస్లిం ఉండింది. ఆమె ఇంటి ముందరే వెళ్తారు కొంతమంది. అమ్మా ఆమె కూడా అమ్మ వందనాలమ్మ నవ్వుతూ చెప్పింది. ప్రసంగం చేసిన తర్వాత మెసేజ్ వచ్చింది, ఆమె చనిపోయింది. 7 గంటలకే మెసేజ్, 7:30కి మెసేజ్ వచ్చింది. అమ్మాయ్యా, మానవుని జీవితం ఎట్లాంటిది అందరూ అంటున్నారు. ఇప్పుడు మాట్లాడవచ్చు. మేలుకో, ఏం కాదులే, పర్వాలేదులే, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానులే అనుకుంటే ఒకరోజు సడన్ గా అంతం వస్తుంది. అంతం సమీపం ఉంది. ప్రభు అయినా రావచ్చు, మనమైనా పోవచ్చు. ఏదో ఒకటి. ఒకవేళ పోతే, రక్షణ పొందకుండా పోతే ఏమైపోతాం? అగ్నిగుండమే, నరకమే. అక్క పాట రాసింది, మంచి పాట. యాక్సిడెంట్స్ అయ్యి చచ్చిపోతున్నారు, వ్యాధులొచ్చి బాధలొచ్చి చచ్చిపోతున్నారు, యేసుని నమ్మని వారికి అగ్నిగుండమేగా, ఇవి రోజు చూస్తూ సువార్త చెప్పవా. చూడండి, అగ్నిగుండమే. పాపమునకు వచ్చు జీతం మరణం, నిత్య మరణం. దేవుడిచ్చిన అవకాశాలన్నిటినీ పక్కన వారేసి మేలుకోకుండా ఆ నరకంలో మేలుకుంటే ధనవంతుడు మేలుకున్నాడు. ఏం ఉపయోగం? ఎంత రిక్వెస్ట్ చేసినా ఉపయోగం లేదు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మేలుకోవాలి, దేవుడు నమ్ముకోవాలి, బ్రతుకు మార్చుకోవాలా కదా, బుద్ధి మార్చుకోవాలా, స్వస్థ బుద్ధి పొందాలి. అలాగే మేలుకుంటే ఈ రాత్రి మేలు క్షేమం ఉండాలి. ఇంకా దేవుని నమ్ముకున్నాం మంచిదే, కానీ మనం కూడా ఎట్లా మేలుకోవాలా? ఒక మాట చదవాలి. 5వ అధ్యాయము 8వ వచనంలో అదే పత్రిక. మేల్కోండి. ఎట్లా? ఏ బుద్ధి? స్టాండర్డ్ ఉండాలా దేవుని నమ్ముకొని. ఎందుకు వెనకబడాలా? ఎందుకు వెనక చేయాలా? స్టాండర్డ్ నిబ్బరంగా ఉండాలా. చూడండి, మా దగ్గర అన్నిళ్ళు ఉన్నారు. అసలు నిబ్బరంగా, అసలు ఎంత
ఆ వాక్యం స్టడీ కూడా ఒక్కోసారి నాకంటే బాగా చెప్తారు వాళ్ళు. మొన్న అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, అంకులు సువార్తల్లో లూకా సువార్తకు వీటికి పోల్చి చూసిన అంకులు అన్నాడు. ఏమ్మా ఎందుకు నాయనా? లూకా డాక్టర్ కదా అంకులు, డాక్టరు మైండ్తో కూడా కొంచెం పెట్టిస్తాడు కదా. అందరూ పేతురంతా జ్వరంతో పడను అని ఉంటే, కానీ లూకా పేతురు అంత తీవ్రమైన జ్వరంతో రాసినాడు అంకులు. అన్ని తేడాలన్నీ పరిశీలించున్నాను. చూడండి, స్థిరంగా నిలబడిపోయాడు. అబ్బాయికి రైల్వే ఉద్యోగం, లాస్ట్ మెడికల్ కూడా వచ్చినాడు, ఉద్యోగం రాలే. అంత అయిపోయింది పాపం. ఏదో కరోనా టైంలో లేట్గా ఏదో ఎగ్జామ్ ఇది అయిందంట, అప్లై చేస్తాను. రాలే. నేను బాధపడుతున్నావు కదా అని అడిగాను. నేను కూర్చోబెట్టుకుని ఒకరోజు అడిగి ఏం బాధపడడం లేదనుకున్నాను. ఒకవేళ నాకు నిజంగా ఉద్యోగం కనుక వచ్చింటే నేను ఈ కూడిక ప్రతి కూడికకు రాలేకపోదును, వాక్యం బైబిల్ స్టడీ చేయలేకపోదును, ఒక్కోసారి కూడికలు కూడా రాలేని పరిస్థితి వస్తుందో ఏమో అంకులు తెలదు. ఇక్కడ ఉన్నంతకాలం హ్యాపీగా దేవుని సేవలో, వాక్యంలో, కూడికలో, సంఘంలో మీ అందరితో హ్యాపీగా ఉండాలి కదా అంటున్నాను. సాధితే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నానే, నాకేం పర్వాలేదు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా, ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండాలా. అంతే దేవుని విశ్వాసి, దేవుని పిల్లల మనం ఎప్పుడు అధైర్యపడకూడదు. ఏ దాంట్లో కూడా ఏమక్క ప్రార్థనకు రాలంటే జ్వరం వచ్చే ప్రార్థనకి ఎవరు పడతావా? జ్వరం వచ్చినప్పుడే ప్రార్థనకు రావు, ఇంకా ప్రార్థన చేయించుతాను. అవునా కాదు? చూడండి, ప్రతి దాంట్లో మనకు స్టాండర్డ్గా ఉండాలా, గట్టిగా ఉండాలా, గట్టిగా ఉండాలా, స్థిరంగా ఉండాలి. ఎందుకు? అక్కడ కింద ఒక మాట రాశాడు, మీ విరోధి అయిన అపవాది నువ్వు మేలుకోకపోతే నిన్నేం చేస్తాడు? మింగి పారేస్తాడు. అంతే, అయిపోయారు. కనపడకుండా పోతావు మందిరంలో, కనపడకుండా దేవునికి దూరంగా లాక్కపోతాడు. ఫస్ట్ వాడు ఎక్కడ పట్టుకుంటాడు? సింహం గారు ఎక్కడ పట్టుకుంటుంది? జంతువులు దొరికితే గొంతు పడతాడు, అది వచ్చి నేను మాట్లాడని కూడా చేస్తాను. అంతే సైతాన్ని కూడా నీకు ప్రార్థన ముందు కొడుతుంది, సంఘం లేకుండా చేస్తుంది కదా, అన్ని దూరం చేసేస్తాడు. వాడికి ఎందుకు అవకాశం వేయడం? మనమే స్టాండర్డ్ ఉండాలి కదా. ప్రార్థనలు, వాక్యములు, అన్ని విషయాలు మేలుకోవాలి. ప్రేమ రోజులో 24 గంటలు 1 గంట దేవునితో గడపలేవా? 24 గంటలు ప్రభువు నీకు అవకాశం ఇస్తే ఏకాంతంగా ప్రభువుతోనే అన్ని డోర్లు వేసుకో. 1 గంట సేపు దేవా తండ్రి అని ఏడుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఎంత ధన్యులం. 1 గంట గడపలేనా? చూడండి, అమ్మాయ మేలుకోవాలి, ప్రార్థనలో మేలుకోవాలి. అక్కడ ఆ మాట కూడా ఉంది, ప్రార్థన చేయుటకు మెలుకువగా ప్రార్థన చేయండి కదా, మేలుకోండి, బుద్ధి మార్చుకోండి, స్టాండర్డ్గా నిబ్బరమైన బుద్ధి గలవారై కదా. సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవాలి. నంబర్ 1 మొదటిది ఎట్లా ఉండాలి? మేలుకోవాలి. ఎందుకు? అంతం దగ్గరకు వచ్చింది. నంబర్ 2 రెండోది ఏం చెప్తున్నాడు చూడండి, 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి. అంత్య దినాల్లో ప్రేమ, అనేకుల ప్రేమ చల్లారిపోతాయి. జాగ్రత్త, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో ఉండాలా. ఇంట్లో ప్రేమ కలిగి ఉండాలా, సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమనే దేవుడు యేసుప్రభు అంటేనే ప్రేమ. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అదే మొదటి యోహాను 3:16 ఒకరికొకరు ప్రేమించుకోండి అన్న. అట్లా ప్రేమ ఎంతో ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తావో అంత ప్రేమించాలా. ఈ లోకంలో ఉండగా సహోదరులు, సహోదరులు, సంఘంలో ఆ ప్రేమ ఉండాలా. ప్రేమే లేకపోతే ఏం సంఘం చెప్పండి?
పైకి వందనాలు చెప్పి లోపలంతా కుళ్ళు పెట్టుకుంటే ఏం సంఘం, ఏం సహోదరుడివి చెప్పండి? ఏది ప్రేమ? ఒకసారి ఒక అన్న అమెరికాకి వెళ్ళాడు బిజినెస్ పని మీద. ఒక్కడే కొడుకు అన్నకు. ఎన్నోసార్లు వాళ్ళ పిల్లలు కొడుకు డాడీతో మాట్లాడదామని వచ్చినా ఈయన బిజినెస్ పనులు ఎక్కువ. ఆ మాటకి వెళ్ళేవాడు. కొడుకుకి 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయి. ఒకసారి అమెరికాలో ఉంటే అక్కడ తండ్రి కొడుకు ఇద్దరు ఇట్లే ఒకరికొకరు అన్నం ఒకరికొకరు తినిపించుకుంటున్నారు, ప్రేమతో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈయన పక్కన కూర్చొని ఆ పార్కులో చూసినాడట, అరే నేను ఎప్పుడు నా కొడుకుతో ఇట్లా మాట్లాడలేదే, ఇట్లా తినిపించలేదే అనుకొని తన పని చూసుకొని ఇంటికి వచ్చినాడు. అంతరానే ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్తుంటే కొడుకు బయటికి వెళ్తున్నాడు. ఏం రారా అంటే, వస్తలే డాడీ నువ్వు కూర్చో వెళ్తా అంటే. ఇంట్లో పోయి భార్యకి చెప్తుంటే భార్య కూడా సర్లే అక్కడ ఉండేది చూడండి తినేసి పడుకోండి మీరు అని. నేను ఎవరి కోసం సంపాదించున్నా? మీకోసమే కదా. సరేలే నేను చెప్పిన వాళ్ళు ఎక్కడే అక్కడ అందున్నా. కొడుకు వచ్చినాడు, నాయన రారా కూర్చోరా మాట్లాడుకుందాం, మనం కలిసి మాట్లాడదాం. నేను సంపాదించేదంతా ఎవరికి? నీకే కదరా అంట. సరేలే డాడీ ఏం సంపాదించినాం నేను ఎందుకు అట్లాంటామంటే కొడుకు అంటున్నా, డాడీ 24 ఏళ్ళు నా డాడీ నాతో మాట్లాడాలి, నా డాడీతో కలిసి ఉండాలి, అమ్మ కలిసి ఉండాలి, అందరం కుటుంబంగా అందరం కలిసి ఉండాలి. ఎంతో ఎదురు చూసిన డాడీ. తండ్రి ప్రేమ మోసుకోలే. అమ్మాయి అమ్మ దాంట్లో ఓడిపోతుంది, సెల్లో దానిలో. నాకెవ్వరు దొరక నేను ఒక పాపం చేసిన డాడీ. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది డాడీ, 3 నెలల్లో చచ్చిపోక. నీ డబ్బంతా తలకేసి కొట్టుకోడాడి. ఎందుకు డబ్బు? ఏనాడు ప్రేమను పంచిన వాడివి కాదు. ఆ మాటలు చెప్తుంటే తండ్రికి ఏడుపు వస్తుంది. ఏం లాభం? ప్రేమ చూపకపోతే ఏం లాభం? ఇంట్లో ప్రేమ కలిగి ఉండాలా, సంఘంలో ప్రేమ కలిగి ఉండాలా. ఏం పట్టుకపోతాం చెప్పండి? ఏం తీసుకొని వెళ్తాం? ఎంత ప్రేమ కలిగి ఉండాలి ఒకరికొకరు. ఎట్లా రాస్తారు అక్కడ చూడండి, ఒకరికొకరు ఎట్లా ప్రేమ ఉండాలా? మీ కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. ఎంత ప్రేమిస్తామో అంత ప్రేమించాలి. అవతలను ప్రేమించకపోయినా పర్వాలేదు, శత్రువులను కూడా ప్రేమించమన్నవాడు ప్రభు కదా. ఆ ప్రేమను చూపడం మొదలు పెట్టండి. చాలా మందికి డౌట్ ఏంటంటే, మా దగ్గర ఎట్లా ఇంతమంది ఎక్కడొచ్చినారబ్బా, దేవుని నమ్ముకున్నారా? ఈ పదమే మేము వాడింది, ప్రాక్టికల్గా వాడాం. అందరి మీద వచ్చిన వాళ్ళందరికీ ప్రేమ చూపించాం, పలకరించాం. ఇంటికి వస్తే ఏదో ఒకటి పెట్టి పంపించినాం. ఏదో ఒకటి ఎంత ఖర్చు అయినా పర్వాలే చేశాం. ప్రేమను పంచాం. ఒక్కొక్కరు కట్టి నీళ్ళు వచ్చినాయి వాళ్ళు మాట్లాడుతుంటే. ఒక్కొక్కరి హృదయంలో అంత గాయాలు పొందిన వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు లేరు వాళ్ళతో. అందరిలో కదిలింపు వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రేమ అట్లాంటిది. ఇప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకున్నాం కదా, అపార్థం చేసుకోకూడదు. ఒకసారి ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళలేదు, పాపం అత్తారింటికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళ అత్త టార్చర్ మొదలు పెట్టింది. ఇంకా ఈమెమో పాపం కలిసిపోతుందిలే మా అత్తాన్ని పోతే, ఆమె మామూలుగా కాదు అట్లా బాధ పెట్టడం మొదలుపెట్టి ఓడ్చుకుంది తట్టుకోలేక వాళ్ళ మామయ్య బాబాయ్ అంటే వెళ్ళింది. ఎక్కడ వాళ్ళ ఊర్లో ఎవరో తెలిసిన పోయి మామయ్య అని ఏడుస్తా అంటే, ఏమ్మా ఏడు వచ్చిన? నువ్వు డాక్టర్ కదా మామయ్య, మా అత్త చచ్చిపోయేటట్టు ఒక మంది మామయ్య. ఎందుకురా అంటే, నేను ఆ టార్చర్ భరించలేకపోతాను. ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని గొరుగుతుంది మామయ్య. నేను ఎంత చెప్పినా వాళ్ళ మామయ్య సరే
అని ఒక బాటిల్లో 30 టాబ్లెట్లు ఉంటే ఆ బాటిల్లో ఇచ్చి, అమ్మ ఒకేసారి చచ్చిపోతే డౌట్ వచ్చాయరా, ఒక్కొక్కటి ఈ పాయిజన్ విషం ఒక్కొక్కటి మందు రోజుకోటి 30 రోజుల్లో మీ అంతా చచ్చిపోతాం అని అది ఇచ్చింది. అది ఇచ్చాడు, తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు చెప్పాడు పిలిచి, అమ్మా ఎట్లా మీ అంత చచ్చిపోతుంది కదా 3 నెలల్లో 30 రోజుల్లో, ఈ నెలలో నువ్వు ఎంత ప్రేమ చూపితే అంత ప్రేమ చూపురా, ఏమేం చేసి పెడతావో చేసి పెట్టు, ఏమేం చేస్తావో చేయరా అని చెప్పాడు. సరే మా అమ్మయ్య అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టింది, 10 రోజులైంది, కానీ ప్రేమను కూడా పంచడం మొదలుపెట్టింది. అత్తకు సరిపోదోళ్ళు కూడా ఇంటికి వస్తే మా అత్త దేవత అని చెప్తుంది. ఎవరెవరు వచ్చినా మా అత్త బంగారం చెప్తుంది. అలాగే చెప్పి 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 20 రోజులైంది. ఇప్పుడు అత్తలో మార్పు వచ్చింది. ఇదేం ప్రేమ అబ్బా, కన్న తల్లి కంటే ఎక్కువ, నా కూతురు కంటే ఎక్కువ ప్రేమిస్తుంది అని ఏడవడం మొదలుపెట్టింది ఈమె అత్త. 5 నిమిషాలు ఎక్కడ పోయినా ఒప్పుకోవడం లేక కోడలు, అమ్మా ఎక్కడ పోయినా రాదు ముద్దు పెట్టుకుంటుంది. అసలు ఎంత దగ్గర అయిపోతుంది, నాకు అంత దగ్గర అయిపోతుంది. అరే ఇదేందబ్బా, ఇంకా 10 రోజుల్లో చచ్చిపోతుందని నేను అనుకుంటుంటే ఈమె ఎక్కువ దగ్గర అయిపోతుంది. ఎవరు వచ్చినా చెప్తుంది మంచిగా, ఎన్నెన్నో చేసి పెడుతుంది. ఒకరోజు తట్టుకోలేక మళ్ళీ పోయింది మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య అన్నది, చెప్పురా ఏమిలో వచ్చినావంటే, ఇంకా 10 రోజులే ఉందిలేరా చచ్చిపోతుందిలే, మీ అత్త టెన్షన్ పడాకలేరా అంటే, వద్దు మామయ్య మా అత్త బతకాల, మా అత్త చచ్చిపోకూడదు బతకాల. ఎందుకరా నువ్వే కదా అట్లా చెప్పినావు ఆ రోజు, అట్లా ఇట్లా అన్నావు కదా అంటే, లేదు మామయ్య మా అత్త కాదు ఇప్పుడు అమ్మ, నన్ను నేను లేకుండా ఉండలేకపోతుంది. అసలు ఎంత నన్ను దగ్గర తీసుకుని ఎంత ఆదరిస్తుందంటే మా అమ్మ కూడా చేయలే అట్లా. నాకు అత్త బతకాలి మామయ్య, ఏం చేస్తావో చెయ్యి. అప్పుడు వాళ్ళ మామయ్య అన్నాడు, లేదమ్మా నువ్వు మార్పు రానికి అవి విషయం కాదులేదు, ఐరన్ టాబ్లెట్ ఇచ్చినాలే, మీ అత్తకి ఇప్పుడు బలం వచ్చిందిలే. చూస్తాను అప్పుడు ఇలా ప్రేమను పంచాలా, ప్రేమను కలిగి ఉండాలి. ఏం పట్టుకొని వెళ్ళా, మన ప్రభువే ఎంత ప్రేమ, సిలువలో ప్రాణం పోతూ కూడా ప్రేమించినాడే. గొడవాటిని మోయకులు కొడుతున్నా కానీ మనమే గుర్తొచ్చినాం. ఆయన ముళ్ళ కిరీటం పెడితేనా మనమే గుర్తొచ్చినాం. అందరు రక్షింపబడతారు. ప్రాణం పోయేటప్పుడు కూడా తండ్రి మీరేం చేయించున్నారో మీరే క్షమి. చూడ అంత ప్రేమ చూస్తే మనం ఎంతుంది ప్రేమ. ఏది క్రీస్తు ప్రేమ, ఏది యేసు ప్రభు చూపిన ప్రేమ ఎక్కడ చూపుతున్నాం, ఎంతవరకు చూపగలుగుతున్నాం. మనల్ని మనం తగ్గుదాం. భార్య భర్త మీద ప్రేమ చూపడం మొదలు పెట్టండి, కోడల మీద ప్రేమ చూపండి, ప్రేమించుకుందామని దేవుని వాక్యం చెప్తా ఉంటే. దైవ ప్రేమ ఏది, క్రీస్తు లాంటి ప్రేమ ఏది. భర్తగా దేవుడు ఏం చెప్పాడు, క్రీస్తు ఎట్లా ప్రేమించినాడో అట్లా ప్రేమించినాడు. నిజంగా ప్రేమించుకోకండి ట్రైల్ చేసి. ఆ కుటుంబం ఎంత దివ్యకరంగా ఉంటుందో, ఆ సంఘం ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ యొక్క చూడండి ఆ యొక్క ఏమంటారు ఆ గ్రూపు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో అది. అసలు మొన్న ఒక అన్న చెప్తున్నాడు, నా భార్యను నీవు అని కూడా నేను ఎప్పుడు అనలేదు, మీరు అనే పిలిచిన నా భార్యను. నేను దేవుని గణపరుస్తున్నాను. చూడండి ఎట్లా ప్రేమిస్తున్నారు కదా. ఆ ప్రేమ కావాలి, మిక్కుటంగా ప్రేమించాలి. నంబర్ 3 మూడోది చూద్దామా కదా. మళ్ళీ ఇవి చెప్ప చాలా టైం అవుతుంది, పాఠం ఆగిపోతుంది అన్న టయానికి ముగించకపోతే మళ్ళీ కదా. మూడోది చిన్న చిన్నగా చూసి ముగించేద్దాం. చూడండి 9వ వచనం.
సనుగుకొనకుండా ఒకరికి ఒకడు అంత దినాల్లోన ప్రేమను చూపాలి. మూడోది ఏమంటున్నాడు? సనుక్కోకండి అంటున్నాడు. ఆతిథ్యం పక్కన పెడతాం తర్వాత. ముందు ఎట్లా? ముందు సనుక్కోకండి. సనుగుళ్ళు గొంతుళ్ళు మానేయండి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఊరికి ఎందుకు కొనుక్కోవడం? సనుక్కోవడం ఎందుకు? సపోర్ట్ చేద్దాం. మనకు సరిపోయిన వాళ్ళైనా సపోర్ట్ చేద్దాం. ప్రభువుని బట్టి సపోర్ట్ చేద్దాం. మందిరం ఉంది కదా, సపోర్ట్ చేద్దాం. ఎవరెవరో కడుతున్నారు కదా. నిన్న సాధారణ అంటున్నాడు నంద్యాలు, మేము 3 సార్లు కట్టినామన్నది సరిపోలే, మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ సార్ పైన కట్టినా, ఇదో వెనక వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు, అది కూడా నిన్న అది కూడా సరిపోలే. పాపం సర్దుకోండి అట్లా మధ్యలో అటాక్ కదా, అది చెప్పడం ఏం క్రమంగా ఉంటుంది. సర్దుకోండి సర్దుకోండి, ఎంత కట్టి సర్దుకుంటారు అన్న ప్రార్థన చేయండి. వెనక ఒక ఆమె ఏదో చిన్నది ఇవ్వడం లేదు, అది ఇచ్చి వెనకంతా మార్చేస్తాం. మేము డబ్బులకు లెక్క చేసుకోమన్నా. మా దేవుని మందిరం అంటే అందరం రెడీ అయిపోతామన్నా. భోజనాలు పెట్టుకుంటున్నారు, ఏమన్నది మరి ప్రతి వారం పెట్టాలంటే కష్టం కదా. ప్రతి వారం పెడతారు అంటే అడ్వాన్సుల్లో ఉన్నాయంట. అన్న మేము పెడతామన్నా ఒక్క వారం వచ్చి, ఇంకా అడ్వాన్సుల్లో ఉన్నాయంట 4-5. ఇంకా వాళ్ళ లిస్టు రాలే అన్నా అంటున్నారు. ఎట్లుంటారో చూడండి. ఇచ్చేదానికైనా ఏ దానికైనా మనం ప్రతి దాంట్లో ఏమైపోతున్నాం? సనుక్కుంటా కొనుక్కుంటా వెనకబడిపోతున్నాం. వద్దు. ఎందుకు సనుక్కోవాలి? కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 Corinthians 10th chapter 9th verse. వచ్చిందా? తీసారా? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. మనము ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పములను నశించది. మీరు సనగకుడి. ఏం చేయకూడదు? సనగొద్దు. సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత చచ్చిపోతారు. జాగ్రత్త. దేవుని ఉగ్రత తెచ్చుకుంటారు. జాగ్రత్త. సనుగుళ్ళొద్దు, గొనుగుళ్ళొద్దు. అవసరమైతే సపోర్ట్ చేస్తాము, అవసరమైతే హెల్ప్ చేస్తాం, అవసరమైతే కానీ దేవుని పనికి అడ్డుగా ఎప్పుడు రాకూడదు. దేవుని పనికి ఎప్పుడు అడ్డు రాకండి. చదువుకోకండి. వద్దు. శనికి ఏమైపోయినారు? చనిపోయారు. వద్దు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అది దాని ముందు దాటేద్దాం. చూడండి 11వ వచనం. 3 అయినాయి, 4వది అక్కడ చూసి ముగించాలా. ఓకే, చదవన్నా 4వది. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించాలి, సామర్థ్యం కలిగినంత బోధించాలి అన్నాడు. అంత్య దినాల్లో, అంతం వస్తున్న రోజుల్లో మనం ఎట్లా చెప్పాలి చెప్పండి? బోధ ఎట్లా ఉండాలా? స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా చెప్పాలా. ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఇది దైవ బోధ. చూడండి, స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఒక అమ్మాయి మొన్న ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయింది. అమ్మాయి ఇంటి పరిస్థితులు బాగాలేక ఏదో చేస్తానని చిన్నది. అక్క ఎంసెట్ ఏదైనా రాస్తే డాక్టర్ అయినా రావచ్చు, అన్ని బాగా చదువుతున్నాడు. నేను అడిగాను, నాయన ఏం ఎంసెట్ కట్టావా? బైపీసీ కట్టావా నాయన? వెళ్తావా డాక్టర్ కట్టింది? దానికి అమ్మ పరిస్థితి బాగాలేదు కదా. నేను ఏదో టీటీసీ ఏదో టీచర్ అని చెప్తాను. నేను క్లియర్గా చెప్పిన, అమ్మా ఎవరో చదువు రాను వాళ్ళైతే అట్లా పోయినా పర్లేదు, నీకు ఇంత దేవుడు జ్ఞానం ఇచ్చి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు నువ్వు ట్రై చేయి. నీకు టీటీసీలో పోయి టీచర్ ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. అదే నువ్వు డాక్టర్ అయితే నువ్వు 8 లక్షల్లో ఉంటావు. 2 లక్షలు అనుకున్నావు. 20,000 ఎక్కడా, 2 లక్షలు ఎక్కడా? నువ్వు 2 లక్షలతో ఎంత దేవుని పనికైనా వాడచ్చు, నీ పనికైనా వాడచ్చు, సేవకులకైనా హెల్ప్ చేయొచ్చు, ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది.
అదే 20,000తో నీ సంసారాన్ని నువ్వు చూసుకోవడమే అవు. క్లియర్గా చెప్పిన అమ్మాయి వెంటనే అప్లై చేసి స్పష్టంగా చెప్పాలి, పిల్లలకు స్పష్టంగా చెప్పాలి కదా, సంఘంలో స్పష్టంగా చెప్పాలి వాక్యం. ఇక్కడ చెప్తేనే వాక్యం కాదు. ఎవరికైనా మనం బయట వాళ్ళకి చెప్తున్నాం అనుకో, సువార్త ఎట్లా చెప్పాలా? స్పష్టంగా చెప్పాలి. ఉన్నట్టు దైవోక్తులు ఇవి అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఈరోజు పిల్లలు చెడిపోతున్నారు, కారణం అర్థమయ్యేటట్లు వాళ్ళకి టీచింగ్ అందడం. కూర్చోబెట్టుకో, చదువుకున్నావు ఇంత పిల్లలు చెడిపోతున్నారు, పక్కన వాళ్ళు కూర్చోబెట్టుకో, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. వాళ్ళు ఏ పిల్లలన్నా కానీ మార్పు వస్తుంది. పిల్లలాగా సామెతలు 22వ అధ్యాయంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి ఎవరు నేర్పాలా? అందరూ బాధ్యత. స్పష్టంగా బోధించాలా. వాడు పెద్దవాడైనప్పుడు అనగా వృద్ధుడైనప్పుడు కూడా తొలగిపోవడం. ఆ బోధ ఎట్లా ఉండాలా కదా, అది ఆత్మీయతను పెంచే బోధగా ఉండాలి. సంఘంలో మనం చేసే బోధలు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా బైబిల్లో చూడు. మన అబ్బాయి ఇంకొక అబ్బాయి చెప్తున్నాడు, అంకులు నేను స్టడీ చేసిన ఒక అంశం చెప్పున ఆయన కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 4వ స్టడీ చేసినప్పుడు దేవుని భయం ఉంటే పాపము చేయరు అని ఎక్కడ ఉంది. ఈ అంశం నాకు నచ్చింది. నిజంగా దైవ భయం ఉంటేనే పాపం చేయరు. ఒకవేళ జ్ఞాన బలం ఉందనుకో, జ్ఞానం ఉన్న మహాసులమని ఏమైనాడు? పాపంలో వెళ్ళాడు. అంటే జ్ఞానం వలన పాపాన్ని ఎదుర్కోలేవు, అది అర్థమైపోయింది. నీకు ఎంత జ్ఞానం ఉన్నా పాపాన్ని ఎదుర్కోలేవు. ఇంకొక మాట చెప్పాడు అందులో, ఇంకోటి స్టడీ చేసి ఏమ్మా చెప్పాలి. సంసోను ఇంత బలవంతుడు, బలమంతా దేవుడు ఇచ్చినాడు. మనకి ఎంత బలం ఉన్నా ఏమైపోయినాడు? పాపంలో పడి. అంటే బలము వలన కూడా మనకున్న దాని వలన పాపాన్ని ఎదుర్కొంటాం. ఎట్లా ఎదుర్కొంటాం? యోసేపుకు దైవ భయం ఉంది. అయ్యో నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేస్తాను అని భయం ఉంది. అందుకని ఎవరైతే దైవ భయం కలిగి ఉంటారో వాళ్ళకు దేవుడు తోడుగా, కష్టాల్లోనే ఉన్నాడు. యోసేపు తోడుగానే ఉన్నాడు. జైల్లో ఉన్నాడు, కష్టంలో తోడుగానే ఉన్నాడు. అసలు బయటికి తెస్తే ఆ గడ్డమంట పెరిగిపోయిందంట. ఆ మాటకి నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది ఒక్కోసారి. యోసేపును ఆయన రాసి తీసుకురమ్మంటే ఎట్లున్నాడు? అంత గడ్డమంతా తీసి ఆ మాట రాశాడు. అంటే అంత బాధలు ఉన్న దైవ భయము కలిగిన వాడిగా. ఎంత చక్కని స్టడీ నైనా, చాలా సంతోషం నాయన. స్టడీ చేస్తే అట్లా చేయాలా, స్పష్టంగా స్టడీ చేయాలి కదా. దైవ మందిరానికి వస్తున్నప్పుడు, స్కూల్కి పోతే నోట్బుక్ పెన్ను తీసుకెళ్ళినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ఏమింత నోట్బుక్ ఒక పెన్ను తెచ్చుకుంటే తప్ప, రాసుకుంటే తప్ప? చెప్పండి. ఏం రాసుకోవచ్చు కదా. ఏం స్కూల్లో అంత బాగా రాసుకొని అదంతా రికార్డ్ చేసుకొని అంత నేర్చుకొని బట్టి కొట్టి ఏమన్నా కొట్టగా అప్పగిస్తున్నావే. మందిరానికి వచ్చేటప్పుడు ఇంత ఒక బుక్ కొనుక్కోలేవా? ఒక పెన్ను కొనుక్కోలేవా? రాసుకోలేవా? మన పొద్దుటూరు దగ్గరికి వెళ్తే లాస్ట్ ఇప్పుడు ఒక పెళ్లికి వాక్యం చెప్తుంటే ఒక దగ్గర స్వామినాథం అన్న రాచుంటాడు. సంఘంలో ఎవరు రాయడం, ఆయనకు వాక్యం తెలిసిన అన్ని తెచ్చినవాడే రాచుంటాడు, రాసుకుంటున్నాడు. అన్న వాక్యం చెప్తున్నాడు. ఏం కొనుక్కొని రాసుకోలేమా? ఏం కొనుక్కొని రాసుకొని స్టడీ చేసి కదా చక్కగా మనం బోధించలేమా? బాగా చక్కగా తయారు చేసుకోలేమా? మనకి మనం బోధించుకుందాం. స్టడీ చేసి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నావైతే రాసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇలా బోధలో కూడా మనము క్లారిటీ ఉండాలి. చక్కగా వినాలి, చక్కగా నేర్చుకోవాలి, సత్యం ఎరగాలి, వాక్యం ఏంటనేది తెలుసుకోవాలి. స్టడీ చేయండి, కూర్చోండి, ప్రార్థన చేసుకోండి, ఒక గంట సేపు ప్రేయర్ చేసుకోండి కదా. దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు ఎంత క్షేమం ఇస్తాడు. కారణం అంత్య దినాల్లో మనం
ప్రభు ఇచ్చిన సంతోషకరమైన స్టేట్మెంట్ కూడా ఉంటుంది. అంత్య దినాలను ఎట్లుంటారో తెలుసా? చదువుదాం, అదొక్కటి చదివి ముగిద్దాం. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు కదా అలాగ తయారు చేస్తారని దేవుడే ముందు చెప్పినాడు కదా. చదవండి ఒక్క మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. ప్రభువు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు నాకు ఆ మాట చాలా సంతోషం అనిపించింది. చదవను ఆ మాట చదవడం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము వచనము 17. చదవన్నా. అంత్య దినముల యందు చదవన్నా. అంత్య దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను అబ్బా, దేవుడికి కూడా కృప చూడండి. తన ఆత్మను నింపుతాడు. బైబిల్ తీసుకొని, వాక్యం తీసుకొని స్టడీ చేసుకుంటా ప్రభు దగ్గర కూర్చుంటే కదా, దేవుని మందిరంలో చక్కగా ఆత్మీయంగా బోధిస్తుంటే ఆత్మతో నింపబడతాడు. ఎంత మంచి మాట. అంత్య దినాలు ఇవి. చెప్పే వాళ్ళు కూడా లేస్తున్నారు. ఈ రోజుల్లో యూత్ లేస్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు దేవుని మాట. స్పష్టంగా స్టడీ చేసి అసలు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అమ్మాయ్య, మనం మాట్లాడుతున్నామా? మనం తయారవుతున్నాం. ఎందుకు రాను చదువు. నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించేదారు. అబ్బా, మన పిల్లలు కూడా చెప్తారంట. మన పిల్లలు చెప్పారా? ఏనాడన్నా రికార్డ్ చేసినావా? ఏనాడన్నా ఫోటో తీసినావా? మన పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నట్టు సెల్లులు గిల్లులు ఆడేది తీర్చాంలే కదా. లేకుంటే బాగా ఫోజు పెట్టి ఇట్లా తీసినాము తీర్చాము. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా తీసినావా ఫోటో? వాక్య ధ్యానం చేసేటప్పుడు తీసినావా ఎప్పుడన్నా? మీ పిల్లలు దేవుడు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. అంత్య దినాల్లో ఇదిగో మీరు ఆ నమ్మకంగా నా ఆత్మతో నింపుతాను. రెండోది, మీ పిల్లలు కూడా వాక్యం చెప్తారు. ఆ పిల్లలు కూడా ఎవరు? అబ్బాయిలే కాదా అక్కడ రాశాడు కదా. కుమార్తెలు కూడా, అమ్మా జ్ఞానం ఉందా? వాక్య జ్ఞానం ఉందా? వాక్యంలో పట్టుందా? వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని చెప్తున్నారా? ఫిలిప్పుకు 4 కుమార్తెలు, 4 ప్రవచించుదురు అని రాయబడింది. వాక్యాన్ని చదువుతున్నారా? చెప్తున్నారా? సంఘంలో సిస్టర్స్ మధ్య, పిల్లల మధ్య, లేదా బయట కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. పిల్లలు వాక్యం చెప్తారమ్మా. మన పిల్లలు, మా టోనీ చెప్తాడు, అసలు అద్భుతంగా ఉండదు. అంత స్టడీ చేసి చెప్తాడు. మన పిల్లలు వాక్యం చెప్పాలా. మన పిల్లలు సేవకులు కావాలా, గొప్ప వాళ్ళు అవ్వాలా. అంత్య దినాల్లో నేను చేస్తాను, నా ఆత్మ నింపుతానని దేవుడిచ్చిన వాగ్దానం అది. ఇంకా చదవండి. మీ యవనులకు దర్శనములు కలుగును. అమ్మా, మన సంఘంలో ఎవరో బిడ్డలు ఉండాలి. దర్శనాలు అంటే ఏవో కనబడ్డాను కాదు, వాక్య దర్శనం. అసలు ఎంత అద్భుతంగా దేవుని యొక్క దర్శనంతో కదా, దేవుడు దర్శిస్తుండగా దేవుని దగ్గర కూర్చొని అద్భుతంగా అసలు మాట్లాడుతున్నారు. వాక్య దర్శనం. యూత్ లేండి, కూర్చోండి, దేవుని దగ్గర కూర్చోండి. దేవుని దర్శనం అంటే కదా చక్కగా దేవుని ద్వారా పొందుకోవాలి. ఇంకా మీ వృద్ధులు కలలు కందులు. ఎంతమంది వృద్ధులు అంటే ఏవో కళలు కాదు, పిచ్చి కళలు కాదు. మా సంఘంలో దోషికాములు అంటాడు కదా, లేకపోతే ఏదో మా కుమారు ఉన్నాడు కదా, యోనాథన్ ఉన్నాడు, నా మనవాళ్ళు ఉంటారు. కళలు కంటుంటాడు. 4 రోజుల్లో, రాబోయే రోజుల్లో బాగా వాక్యం చెప్తాడు కదా. మంచి కదా, ఆత్మీయంగా పిల్లలు ఆత్మచేత నింపబడతాడు. ఎంతమందికి రక్షిస్తాడు. కళలు కంటుంటారు వాళ్ళు. ఎంతమంది చూడండి కళలు కంటుంటారు. ఆ కళలు కూడా నెరవేరుస్తాడు ప్రభువు. ఎప్పుడు? అంతే. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ప్రియ. అయితే చక్కగా మనం కూడా ఆత్మీయంగా పెరుగుదాం. 4 మాటలు గుర్తు పెట్టుకుందాం. సార్ చెప్తామా? నంబర్ 1, మొదటిది మేలుకో. ఆయన అంతం సమీపిస్తుంది, మేలుకో, బుద్ధి మార్చుకో. నంబర్ 2, ప్రేమ చూపుదాం, ప్రేమను కలిగి ఉందాం. అసలు దేవుని ప్రేమ కలిగి ఉందాం. యేసయ్య ఎట్లా ప్రేమించినాడు అట్లా ప్రేమిద్దాం. వాళ్ళు ఎంత అసలు యేసు ప్రభు మీద ఉమ్మేసినా
అది తుడుచుకోలేదండి, అని నాకు ప్రేమించిన. అంతకంటే నా కఠినమా చెప్పండి? అంతకంటే నా ప్రేమ. ఒక ఆయన ప్రేమ గురించి రాసినాడు చూడండి, మన వాళ్ళకి అర్థం కావడం, బయట అర్థమవుతుంది. ప్రేమ గురించి రాసినాడు. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో అని పాట. ఎంత దూషించినా నన్ను ప్రేమించిన. ఎవరబ్బా ఇంత బాగా రాసినాడు పాట అనుకో. నేను చూస్తే ఒక ముస్లిం రాసినాడు. ముస్లింకి అర్థమైంది చూడండి. మనకు అర్థం కావడం లేదు దేవుని ప్రేమ. ముస్లింకి అర్థమైంది. నంబర్ 3 మూడవది సనుగు కదా. సనుగుళ్ళొద్దు, సపోర్ట్ చేద్దాం. అవసరమైతే ప్రార్థన చేద్దాం. అవసరమైతే అది ఎంత మన వల్ల సామర్థ్యం ఉన్నంత హెల్ప్ చేద్దాం కదా. మనకెంత సనుక్కోకండి. 4వది స్పష్టంగా నేర్చుకుందాం వాక్యాన్ని. ఆదిలక్ష్మి అని ఒక అక్క ఉంది, మీకు తెలిసి ఉంటుందేమో. అక్కడికి చదువు రాదు. ఒక సహోదరుడు వెళ్ళి, అమ్మ చదువు రాకుండా ఉండకూడదురా అని ఒక పలక బలపం ఇచ్చి, వారానికి ఒక అక్షరం నేర్చుకోక అన్నాడు. వారానికి ఒక అక్షరం మొదలుపెట్టి ఆయనే ఇచ్చిపోయినాడు. అక్కకు సంవత్సరం అయినాక చదువు వచ్చింది. బాగా చదువుతుంది. ఇంకా చదివే రానక్క. ఇప్పుడు బాగా రాయడం అన్ని ఇంకా రాసి వారం రోజుల్లో కదా ఆమె బియ్యం పట్టేటప్పుడు నచ్చదంట. అట్లా రాసి నేర్చుకుంది అక్క. చదువు వచ్చేసింది. బైబిల్ చదవడం మొదలుపెట్టింది. చూడండి, బైబిల్ చదవడం మొదలుపెట్టింది. నా దేవుని గ్రంథం చదవాలనుకునేది నాకు ఇన్నాళ్ళ అవకాశం లేదు, ఇప్పుడు వచ్చింది అనుకుంది. చదవడం మొదలు పెట్టడమే కాదు, ప్రకటన గ్రంథం 19 అధ్యాయాలు చూడకుండా చెప్తుంది. చూసి కాదు, చూడకుండా చెప్తుంది. ఇప్పుడు చదువురాని ఒక అక్క చూడండి, చూడకుండా 19 అధ్యాయాలు గడగడ చెప్తుంది. ఏమమ్మా అయ్యా, మనకి ఇంత చదువు చదువుతున్నా కదా. ఒక పాట నువ్వు చరణం కూడా సరిగా పాడలేదు. మా అత్తమ్మని ఒక ఈ మధ్య వచ్చింది ఆమె ఒప్పుకోదు. ఈ 70 ఏళ్ళు ఆమెకు 2వ చరణం బదులు 3వ చరణం పాడినాము ఒప్పుకోదు. ఆమె తప్పంటది. ఎట్లుందో అట్లా ఇన్నాళ్ళైంది ఇంకా బుక్ చూసి పాడడం ఏంది అంటారా అక్క. చూడండి, మనం ఎంత వెనకబడి ఉంటాం కదా. అన్ని బోధించే దాంట్లో కదా స్పష్టంగా బోధించాలి, స్పష్టంగా అర్థం చేసుకోవాలి, స్పష్టంగా వినాలా, అన్నీ నేర్చుకోవాలా, అన్నీ మనం అర్థం చేసుకోవాలా. అసలు మాదిరికరమైన సంఘం. మన వైజాగ్లో ఎవరన్నా వచ్చి చెప్తున్నారు, అన్న కర్నూలు జిల్లాలో దగ్గర 2వ అసెంబ్లీ మా బలపూరి అన్న అంటున్నాడు. నాకు ఎంత ఆనందం అనిపించిందో. మాదిరికరమైన సంఘంగా కావాలి. ప్రేమలో కానీ, కలిసి ఉండడంలో కానీ కదా, మందిర విషయంలో కానీ, ఏ దాంట్లోనైనా కదా, ఎంత మోడల్ చూడండి. మాదిరికరమైన సంఘంగా, దేవుని పిల్లలంగా కదా, దేవుని బిడ్డలంగా మనం పెరుగుదాం. దేవుడు మనకు అంత్య దినాల్లో తన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. అందరికీ మా నిండు వందనాలు. మా కోసం కూడా ప్రార్థన చేయండి. తెలుగు